ఇక్కడ కోరికలు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటినీ జయించాం, సాధనలో వెళ్ళాం, సుష్మనాడిలో ప్రాణం సంచరించాం, అంతా అయిపోయింది. సమాధి ఎప్పుడు లభిస్తుంది? అసలు సమాధి అంటే ఏంటి? సమాధికి ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి? వెరీ గుడ్, చక్కటి ప్రశ్న. సమాధి సమతావస్థ జీవాత్మ పరమాత్మనం. జీవుడు పరమాత్మ రెండు ఉన్నాయి. మీలో ఉండే జీవభావం పోవాలి. జీవభావం అంటే ఏమిటి? మెటీరియల్ భావనే. జీవుడుగా ఉన్నాం. ఏమిటి? నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఈ ఫ్యాన్ కావాలి, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్గా కోరికినవి. మన ఇంటలెక్చువల్ లెవెల్ అంటే మన బుద్ధి దేనికి పరిమితం అయిపోయింది? మెటీరియల్కి పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ మెటీరియల్ బుద్ధిలో మన కోరికలు అన్నీ తీరుతాయా? ఉద్యోగం చేసిన వాడికి ఎన్నో సమస్యలు, జీవిత సమస్యలు కూడా వస్తుంటాయి, అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఈ సమస్యల్ని తీర్చుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేశాడు మానవుడు? బాహ్యంలోనే ప్రయత్నం చేశాడు. అదే సైన్స్. అనేక హాస్పిటల్స్ వచ్చాయి, ఇన్ని వచ్చాయి. అదే ఇన్ని హాస్పిటల్స్, ఇంత డాక్టర్లు, ఇంత మేధావులు ఉన్నారే, మనకు తెలుసు కదా. మరి మన కరోనాలో ఇంత క్రిమిని పట్టుకోగలిసాం మనం? చెప్పండి. అంటే మనకు మించినటువంటిది ఒకటి ఉంది, అది మనమేం చేయలేపాం. అదే మా యోగ విద్య ద్వారా ఎందరో మంది కరోనా నుంచి సేఫ్ అయ్యారు. యోగ విద్య నేర్చుకొని చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా మా దగ్గర వచ్చారు, కరోనా నుంచి సేఫ్ అయ్యారు. అంటే ఏమిటిది? దైవ బలంతోనే మీరు మీ రోగాల్ని తగ్గించుకోగలరు, మీ యొక్క బాధల్ని పోగొట్టుకోగలరు. ఈ దైవ బలాన్ని మనం విడిచిపెట్టిస్తాం. దైవాన్ని కూడా మనం ఏం చేసామంటే, ప్రపంచ మానవాళి అందరం కూడా అతను ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వినియోగించుకున్నాం. అవసరం వస్తే ఏడుకొండలవాడ వెంకటరమణ నా కోరిక తీర్చిపోయా, అయిపోయిన తర్వాత మళ్ళీ నీ గంతులు. అది కాదు. నువ్వు నీ యొక్క మానసిక స్థితిని మార్చుకోవడానికి సిద్ధపడాలి. అటువంటి వాడికి ఏముంటుంది? ఇహపరాలు రెండూ ఉంటాయి. అర్థమైందా? అంచేత మనం ఎక్కడికి వెళ్ళాలంటే అంతర్ముఖానికి వెళ్ళి ఆత్మవైపు మన ప్రయాణం సరిపెట్టాలి. ఈ సమాధి ఎప్పుడు వస్తుంది అంటే జీవాత్మ పరమాత్మ అక్కడికి వస్తున్నాం. జీవాత్మ పరమాత్మ. ఇప్పుడు ఈ జీవభావంతో ఉండే ఈ మనస్సుని, జీవుడన్నా మనస్సున్నా ఒకటే. ఈ మనస్సే జీవుడు. ఈ మనస్సు శరీరంతో తాదాపు చెందిపోయింది. నేను దేహాన్ని అనుకుంటున్నాను. ఇదే రమణ మహర్షి చెప్పింది. నేను దేహాన్ని కాదు, నువ్వు దేహానికి విలక్షణమైన వాడిది ఆత్మస్వరూపానికి. ఇప్పుడు ఈ దేహంతో తాదాప్యమైన ఈ మనస్సుని, అంటే దేహంతో ఎప్పుడైతే తాదాప్యం అయిపోయిందో మళ్ళీ దేహంగా చూశాను. ఇది అంటే పదార్థంగా చూడడం భావన. ఇంకా సింపుల్గా చెప్పండి, ఈ పదార్థ భావనలో ఉండేటువంటి మనస్సుని అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం అవ్వాలంటే ఏమవ్వాలి? మనకి రెండు పోటీలు ఉన్నాయి. ఒక పక్క బహిర్ముఖం లాగుతుంటుంది, అంతర్ముఖానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు అంతర్ముఖానికి పూర్తిగా వెళ్తాం? రెండు ఎద్దులు దెబ్బలాడుకుంటున్నాయి, పొట్టేళ్ళు. ఇది ప్రారంభ కర్మ. ఇది ఇప్పుడు నువ్వు చేసే పురుష ప్రయత్నం. ఇది కానీ ఈ ప్రారంభ కర్మ బలీయంగా ఉందనుకోండి, ఎంత నువ్వు ప్రయత్నం చేసినా మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నది. అప్పుడేం చేయాలి? నువ్వు నీ తాలూకా పురుష ప్రయత్నం ఇంకా ఎక్కువ చేయాలి, సాధనను పెంచాలి. వెరీ గుడ్. సాధన పెంచుకోవాలి. పెంచుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ ఎద్దు పడిపోతుంది ఏదో రోజుకి, మరి లేవదు. ఎప్పుడైతే ప్రారంభం కొలాప్స్ అయిపోయిందో అప్పుడు మీకు పరమాత్మ దగ్గరికి మీ ప్రయాణం సాగుతుంది. ఈ సమాధి ఎప్పుడు కుదురుతుంది? ఈ సమాధి అనేది ఏంటంటే ఒక ఆనంద స్థితి. మనలో ఉండేటువంటి అంతా కూడా జీవభావం పోయి అంతా భగవంతుడే, ఆ తేజోరూపుడే అనే భావం మీకు వచ్చిందంటే అదే సచ్చిత్ ఆనంద స్వరూపం, అదే సమాధి. జీవభావం పోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరమాత్మలో ఐక్యమవుతారు. పరమాత్మ అంటే అది నిర్గుణ స్వరూపం. ముందు ఇక్కడికి వెళ్ళాలి, సచ్చిదానంద స్వరూపంగా మీరు మారాలి. సత్ అంటే ఉన్నది అదే బీయింగ్, అది ప్రకాశంతో కూడింది. అంటే మీ మనసు ప్రకాశం అయిపోవడమే, అలా సబ్జెక్ట్ అక్కడ కష్టం లేదు. మీ మనసు ప్రకాశవంతం అయిపోవడమే, మీకు అన్నీ వస్తాయి.